2020 కరోనా టైంలో ఉత్తరప్రదేశ్లో ఉన్న ఆనంద్ బిస్ట్ అనే ఒక 89 ఏళ్ల వ్యక్తి చనిపోయారు. అయితే ఆయన కొడుకు ఒక గవర్నమెంట్ సర్వెంట్. సో లాక్డౌన్ టైంలో తన కర్తవ్యాన్ని తప్పకుండా ప్రజలకి సర్వీస్ చేయాలి అనే ఇంటెన్షన్తో తన తండ్రి అంత్యక్రియలకి కూడా ఆ కొడుకు అటెండ్ అవ్వలేదు. అయితే ఈ స్టోరీ విన్నప్పుడు తండ్రి అంత్యక్రియలకి కూడా అటెండ్ అవ్వలేనంత బిజీగా ఆ కొడుకు ఏం చేస్తున్నాడు అనిపిస్తుంది. అవునా? అయితే చెప్తాను వినండి. ఆయనే ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్. ఆయన అసలు పేరు అజయ్ మోహన్ సింగ్ బిస్ట్. 22 ఏళ్లకే సన్యాసం తీసుకుని 26 ఏళ్లు వచ్చేటప్పటికి ఇండియన్ పార్లమెంట్లోనే యంగెస్ట్ ఎంపీగా అడుగుపెట్టిన యోగి ఆదిత్యనాథ్ భారతదేశంలోనే అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రానికి ఒక పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్గా ఎలా ఎదిగారు? ఉత్తరప్రదేశ్ అనగానే మనలో చాలా మందికి అక్కడ జనాభా ఎక్కువ ఉంటుందని, క్రైమ్ రేట్ అండ్ పావర్టీ ఎక్కువ ఉంటుందని మాత్రమే తెలుసు. కానీ రీసెంట్ టైమ్స్లో ఉత్తరప్రదేశ్లో ఉన్న సిచ్యువేషన్ మారింది. ఇండస్ట్రీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ పరంగా ఈ రాష్ట్రం చాలా వేగంగా ఎదుగుతుంది. అయితే దీనంతటికీ కారణం కేవలం యోగి ఆదిత్యనాథే అని చెప్పలేం. కానీ ఆయన సీఎం అయిన తర్వాత ఉత్తరప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ గత 6 ఏళ్లలో డబుల్ అయింది అనడంలో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. రోడ్స్, ఎక్స్ప్రెస్ హైవేస్, మెట్రో ట్రైన్స్, ఎయిర్పోర్ట్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలా ఎన్నో నిర్మించి ఒకప్పుడు అధిక జనాభా, పేదరికం, ఆకలి చావులతో అల్లాడిన ఉత్తరప్రదేశ్ ని ఈ రోజు 24 లక్షల కోట్ల రూపాయల జీడిపితో ఇండియాలోనే 5th లార్జెస్ట్ స్టేట్ గా మార్చారు. అంతేకాదు 2027 నాటికి ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ $1 ట్రిలియన్ ఎకానమీగా ఎదగాలనే లక్ష్యం పెట్టుకుని పనిచేస్తుంది. అయితే అసలు యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ని డెవలప్ చేయడానికి ఎలాంటి పాలసీస్ ఇంప్లిమెంట్ చేశారు అండ్ ప్రెజెంట్ ఆ రాష్ట్రం మీద దాని ఇంపాక్ట్ ఎలా ఉంది అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. 1972లో ఉత్తరప్రదేశ్లో ఉన్న పాంచూర్ అనే ప్లేస్లో యోగి ఆదిత్యనాథ్ జన్మించారు. 1990s టైంకి దేశవ్యాప్తంగా అయోధ్య రామ మందిరం ఉద్యమం జరుగుతుంది. ఆ ఉద్యమానికి మహంత్ అవైద్యనాథ్ అనే వ్యక్తి నాయకత్వం వహిస్తున్నారు. అయితే యోగి ఆదిత్యనాథ్ ఆయన దగ్గర శిష్యుడిగా జాయిన్ అయ్యి అయోధ్య రామ మందిరం ఉద్యమంలో పాల్గొనేవారు. అండ్ ఇదే టైంలో బీజేపీ అయోధ్య ఉద్యమానికి డైరెక్ట్గా సపోర్ట్ ఇవ్వడం వల్ల 1991లో యోగి గురువైన మహంత్ అవైద్యనాథ్ గారు బీజేపీలో జాయిన్ అయ్యారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన రాజకీయాల నుండి రిటైర్మెంట్ తీసుకుని తన వారసుడిగా ఆయన యోగి ఆదిత్యనాథ్ని ప్రకటించడం వల్ల భారతీయ జనతా పార్టీ 1998లో యోగి ఆదిత్యనాథ్ని ఉత్తరప్రదేశ్లో ఉన్న గోరఖ్పూర్ నియోజకవర్గం నుండి ఎంపీని చేసింది. ఫైనల్గా ఆయన 1998లో ఫస్ట్ టైం పార్లమెంట్లో అడుగు పెట్టాక తన అగ్రెసివ్ పొలిటికల్ స్పీచెస్ అండ్ తన హిందుత్వ పొలిటికల్ ఎజెండాతో ఉత్తరప్రదేశ్లో ఉన్న గోరఖ్పూర్ నియోజకవర్గం నుండి గత 25 ఏళ్లుగా ఆయనే ఎంపీగా గెలుస్తూ వస్తున్నారు. అంతేకాదు ఉత్తరప్రదేశ్ అండ్ రాజస్థాన్లో బీజేపీని పవర్లోకి తీసుకురావడానికి ఆయన చేసిన ఎలక్షన్ క్యాంపెయిన్ చాలా కీ రోల్ ప్లే చేసింది. సో యోగికి ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ని చూసి 2017లో ఉత్తరప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో బీజేపీ తరపున ఆయన సీఎం క్యాండిడేట్గా అనౌన్స్ చేశారు. ఫైనల్గా ఆయన 2017లో ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేశారు. సో బేసిక్గా ఏ స్టేట్ చీఫ్ మినిస్టర్కైనా ఉండే గోల్ ఏంటి? వాళ్ళ రాష్ట్రాన్ని బాగా డెవలప్ చేసి యువతకి ఉపాధి కల్పించి ప్రజలు సంతోషంగా ఉండేలా చూసుకోవాలి, అంతేనా? సో ఒక రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే అక్కడ ఎక్కువ ఫ్యాక్టరీస్ నిర్మించి సరుకు ఉత్పత్తి చేసి అలా ఉత్పత్తి అయిన సరుకుని వేరే రాష్ట్రాలకి, విదేశాలకి ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా విదేశాల నుండి డబ్బు ఆ రాష్ట్రానికి వచ్చి ఆర్థికంగా ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. సో అందుకే ఇండియాలో ఉన్న ప్రతి రాష్ట్రం కూడా ఎక్స్పోర్ట్స్లో నెంబర్ 1 అవ్వాలనుకుంటుంది. అర్థమైందా? సో అలాగే 2017లో యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్కి చీఫ్ మినిస్టర్ అయ్యాక ఆయన కూడా ఎక్స్పోర్ట్స్ మీదే ఎక్కువ ఫోకస్ చేశారు. అండ్ దాని రిజల్ట్ ఏంటో తెలుసా? 2017లో ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఎక్స్పోర్ట్స్ ద్వారా 84,000 కోట్ల రూపాయలు సంపాదిస్తే దాన్ని ఆయన 2022కి 156,000 కోట్ల రూపాయలకి పెంచారు. అంటే కేవలం 5 ఏళ్లలో ఆయన ఉత్తరప్రదేశ్ ఎగుమతులని దాదాపు డబుల్ చేశారన్నమాట. అయితే ఇది ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం. ప్రాజెక్ట్ నెంబర్ 1, టౌన్స్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఎక్సలెన్స్ TEE. అంటే ఇండియాలో ఉన్న ఒక్కో ఏరియాలో ఒక్కో ప్రొడక్ట్ ఫేమస్ అయ్యి ఆ ప్రొడక్ట్ అక్కడే ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. లైక్ గుంటూరులో మనకి మిర్చి ఎలా అయితే ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుందో అలా అన్నమాట. సో ఒక పర్టికులర్ ఏరియా నుండి ఎక్స్పోర్ట్స్ అయ్యే గూడ్స్ విలువ 750 కోట్ల కంటే ఎక్కువ ఉంటే దాన్ని సెంట్రల్ గవర్నమెంట్
టౌన్స్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఎక్సలెన్స్ గా డిక్లేర్ చేసి ఆ పర్టికులర్ లొకేషన్ నుండి ఎక్స్పోర్ట్ అయ్యే గూడ్స్ ని ఇంకా పెంచడానికి సపోర్ట్ చేస్తుంది. అయితే ఉత్తరప్రదేశ్ లో ఉన్న నోయిడా, వారణాసి, మీర్జాపూర్ అండ్ మోరతాబాద్ లాంటి ఎన్నో ఏరియాస్ లో ప్రొడ్యూస్ అవుతున్న గూడ్స్ యొక్క ఎక్స్పోర్ట్ వాల్యూని పెంచి సీఎం యోగి వాటిని టౌన్స్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఎక్సలెన్స్ అనే స్కీమ్ లో జాయిన్ చేశారు. అంటే టోటల్ ఇండియాలో ఈ స్కీమ్ కింద 43 టౌన్స్ ఉంటే అందులో ఉత్తరప్రదేశ్లోనే 11కి పైగా టౌన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఓడిఓపి. 2018లో ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ ఓడిఓపి అనే స్కీమ్ ని లాంచ్ చేశారు. అంటే రాష్ట్రంలో ఉన్న ఒక్కో జిల్లా నుండి ఒక్కో ప్రొడక్ట్ ని లాంచ్ చేసి వాటికి ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ లాంటి ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ తో పాటు ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా ప్రాపర్ బ్రాండింగ్ అండ్ ప్రమోషన్ చేస్తారు. సో దీనివల్ల రాష్ట్రంలో ఉన్న అన్ని ఏరియాస్ కూడా సమానంగా డెవలప్ అయ్యి అన్ని ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అండ్ ఉత్తరప్రదేశ్కి ఎక్స్పోర్ట్స్ని పెంచడంలో ఈ స్కీమ్ చాలా కీ రోల్ ప్లే చేసింది. నెక్స్ట్ డ్రై పోర్ట్స్. జనరల్గా సీపోర్ట్ అంటే ఒక దేశంలో ఉత్పత్తి అయిన సరుకుని సముద్ర మార్గం ద్వారా విదేశాలకి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చేసుకునే ఒక ప్లేస్. అయితే ఇది అందరికీ తెలిసిందే. కానీ డ్రై పోర్ట్స్ అంటే ఏ రాష్ట్రానికైతే సముద్ర మార్గం ద్వారా కనెక్టివిటీ ఉండదో వాళ్ళు డ్రై పోర్ట్స్ అనే కాన్సెప్ట్ని ఫాలో అవుతారు. అంటే సేమ్ ఇక్కడ కూడా విదేశాలకి ఎక్స్పోర్ట్ అవ్వాల్సిన మెటీరియల్ అంతా ఒకే ఏరియాలో స్టోర్ చేసి వాటిని రోడ్వేస్ అండ్ రైల్వేస్ ద్వారా దగ్గరలో ఉన్న సీపోర్ట్ కి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. దీనివల్ల ఆ రాష్ట్రంలో సముద్రం లేకపోయినా ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ బాగా పెరుగుతాయి. నెక్స్ట్ టూరిజం. ఉత్తరప్రదేశ్లో చాలా టూరిస్ట్ డెస్టినేషన్స్ ఉన్నాయి. లైక్ ఆగ్రా, వారణాసి, అయోధ్య, మధుర, ప్రయాగరాజ్, సారనాథ్ ఎట్సెట్రా. అయితే వీటిలో ఎక్కువ ప్లేసెస్ హిందూ మతానికి సంబంధించినవే. సో అందుకే సీఎం యోగి ఉత్తరప్రదేశ్ని ఒక రిలీజియస్ టూరిజం హబ్గా డెవలప్ చేస్తున్నారు. అందులో భాగంగానే 32,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అయోధ్య నగరాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద రిలీజియస్ టూరిస్ట్ సెంటర్గా డెవలప్ చేస్తున్నారు. 2025లో జరగబోయే మహాకుంభమేళాకి 2,500 కోట్ల ఖర్చు పెట్టి ఏర్పాట్లు చేస్తున్నారు. మథుర, ప్రయాగరాజ్ అండ్ వారణాసి లాంటి ఏరియాస్లో ఉన్న టూరిస్ట్ స్పాట్స్ని అందంగా చూపించడానికే సుమారు 100 కోట్ల రూపాయలకి పైగా ఖర్చు చేస్తున్నారు. సో బేసిక్గా ఒక పర్టికులర్ ప్లేస్కి ఫ్రీగా టూరిస్టులు రావాలన్నా, ఇన్వెస్టర్స్ వచ్చి ఎక్కువగా పెట్టుబడులు పెట్టాలన్నా ఆ ఏరియాలో క్రైమ్ రేట్ అనేది చాలా తక్కువ ఉండాలి. కానీ అన్ఫార్చునేట్లీ ఉత్తరప్రదేశ్లో 2017 టైంకి క్రిమినల్స్ అండ్ మాఫియా డాన్స్ చాలా ఎక్కువగా ఉండేవారు. సో దీనివల్ల చాలా మంది ఇన్వెస్టర్స్ ఉత్తరప్రదేశ్లో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చేవారు కాదు. అయితే ఇది గమనించిన ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ మాఫియా టాస్క్ ఫోర్స్ అని ఒక సెపరేట్ వింగ్ని ఏర్పాటు చేసి కొన్ని వేల మంది క్రిమినల్స్ అండ్ డాన్స్ని అరెస్ట్ చేసి లోపలేసింది. సో దీనివల్ల ఒకవైపు ప్రజలు సేఫ్గా ఉంటారు, మరోవైపు టూరిజం అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా బాగా పెరుగుతాయి. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ని ఇంకా వేగవంతం చేయడానికి ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ సింగిల్ విండో స్కీమ్ని లాంచ్ చేసింది. అంటే ఏ కంపెనీ అయినా ఉత్తరప్రదేశ్లో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి పర్మిషన్స్, లైసెన్స్ అండ్ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ కోసం రకరకాల ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఒకే అటెంప్ట్లో వాళ్ళకి కావాల్సిన అన్ని క్లియరెన్స్లు ఇస్తారు. దీన్నే సింగిల్ విండో స్కీమ్ అంటారు. అంటే రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడి పెట్టి బిజినెస్ చేయాలనుకుంటే వాళ్ళకి ఇది చాలా ఈజీగా ఉంటుంది అండ్ వాళ్ళ పని చాలా స్పీడ్గా అయిపోతుంది. సో దీని కారణంగానే 2019లో వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేసిన ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్లో ఉత్తరప్రదేశ్ దేశంలోనే సెకండ్ ర్యాంక్కి ఎదిగింది. సో ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న మార్పుని గమనించిన చాలా కంపెనీస్ 2023లో ఉత్తరప్రదేశ్లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో ఆ రాష్ట్రంలో మొత్తం 32 లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టబోతున్నట్టు అనౌన్స్ చేశాయి. అంటే మీరే అర్థం చేసుకోండి ఆ రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించడానికి ఎలాంటి మార్పులు జరుగుతున్నాయో. నెక్స్ట్ ప్రాజెక్ట్ ట్రాన్స్పోర్టేషన్. ఒక రాష్ట్రం వేగంగా డెవలప్ అవ్వాలంటే అక్కడ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్ కూడా అంతే ఎఫిషియెంట్గా ఉండాలి. బికాస్ ఎక్కడైతే రోడ్స్ బెటర్గా ఉంటాయో అక్కడ ఉత్పత్తి అవుతున్న గూడ్స్ని ఒక చోటు నుండి ఇంకో చోటుకి ట్రాన్స్పోర్ట్ చేసే టైం తగ్గి ఆ ఏరియాలో ట్రేడ్ బాగా జరుగుతుంది. అండ్ ఎక్కడైతే ట్రేడ్ బాగా జరుగుతుందో ఆ ఏరియా కూడా అంతే స్పీడ్గా డెవలప్ అవుతుంది. సో దీని కారణంగానే సీఎం యోగి ఉత్తరప్రదేశ్లో ఉన్న ఎన్నో ప్లేసెస్ని కనెక్ట్ చేస్తూ రోడ్స్ అండ్ ఎక్స్ప్రెస్ వేస్ని నిర్మించారు. అండ్ ఈ ఎక్స్ప్రెస్ వేస్ ఇండియా మొత్తంలో ఉత్తరప్రదేశ్లోనే ఎక్కువగా ఉన్నాయి. అయితే కేవలం రోడ్వేస్ మాత్రమే కాదు, మెట్రో ట్రైన్స్ అండ్ ఎయిర్పోర్ట్స్ నిర్మాణంలో కూడా యోగి ఆదిత్యనాథ్ చాలా వేగంగా వర్క్ చేస్తున్నారు. ప్రెజెంట్ ఉత్తరప్రదేశ్లో ఉన్న కొన్ని ముఖ్యమైన సిటీస్ని కనెక్ట్ చేస్తూ
నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ని నిర్మించారు. యూపీలో ప్రెజెంట్ 9 ఆపరేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉంటే అందులో 4 ఎయిర్పోర్ట్స్ యోగి సీఎంగా ఉన్న టైంలో నిర్మించినవే. అండ్ ఫ్యూచర్లో వీటిని 21 ఎయిర్పోర్ట్స్కి పెంచాలనుకుంటున్నారు. సో దీనివల్ల ఇండియాలో అత్యధికంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్న రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ మారుతుంది. అంతేకాదు 2017లో యోగి ఆదిత్యనాథ్ తన పదవిలోకి వచ్చిన మొట్టమొదటి సంవత్సరంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీని ఉత్తరప్రదేశ్లో ఉన్న నోయిడాలో నిర్మించారు. అదే శాంసంగ్. ఎందుకంటే యూపీలో జరిగే టోటల్ ఎక్స్పోర్ట్స్లో ఎలక్ట్రానిక్ ఎక్స్పోర్ట్సే 19% ఉంటాయి. సో అందుకే ఎలక్ట్రానిక్ ఎక్స్పోర్ట్స్లో ఇండియాలో తమిళనాడు తర్వాత సెకండ్ పొజిషన్లో ఉత్తరప్రదేశ్ ఉంది. సో ఇలా గత 6 ఏళ్లలో సీఎం యోగి తీసుకున్న ఎన్నో డెవలప్మెంటల్ స్టెప్స్ వల్ల ఆ రాష్ట్రంలో ఉత్పత్తులు పెరిగి వాళ్ళ ఎక్స్పోర్ట్స్ విలువ 84,000 కోట్ల నుండి 176,000 కోట్ల రూపాయలకి పెరిగింది. అండ్ నెక్స్ట్ 3 ఇయర్స్లో దీన్ని 3 లక్షల కోట్ల రూపాయలకి పెంచాలనుకుంటున్నారు. అంతేకాదు ఆ రాష్ట్ర జీడిపి 2017లో 12 లక్షల కోట్లుంటే 2023 వచ్చేటప్పటికి 24 లక్షల కోట్లకి పెంచారు. అండ్ 2040 నాటికి ఉత్తరప్రదేశ్ని దేశంలోనే రిచెస్ట్ స్టేట్గా మార్చాలనుకుంటున్నారు. అర్థమైందా? అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ వీడియోలో నేను ఎక్కడా కూడా ఉత్తరప్రదేశ్లో పేదరికం లేదని కానీ ప్రజలకి కష్టాలు లేవని కానీ ఎక్కడా చెప్పలేదు. ఎందుకంటే ఆ రాష్ట్రంలో సుమారు 24 కోట్ల మంది జనాభా ఉన్నారు. అలాంటి స్టేట్లో సడన్గా పేదరికాన్ని నిర్మూలించడం అనేది అంత ఈజీ కాదు. కానీ పేదరికాన్ని నిర్మూలించడానికి దానికి అవసరమైన ఉపాధిని కల్పించడానికి ఫ్యూచర్ ఓరియంటెడ్గా వాళ్ళు తీసుకున్న స్టెప్స్ అండ్ వాటికి వస్తున్న రిజల్ట్స్ని ఖచ్చితంగా మనం కన్సిడర్ చేయాలి. ఉత్తరప్రదేశ్లో కూడా సంక్షేమ పథకాలు ఉంటాయి. యోగి ఆదిత్యనాథ్ సీఎం అయిన వెంటనే ఆ రాష్ట్రంలో ఉన్న రైతులకి రుణమాఫీలు చేసి కొన్ని సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ చేశారు. కానీ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి మీద కూడా ఫోకస్ చేయడం వల్ల ఆ రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు ఎకానమీ కూడా చాలా స్పీడ్గా డెవలప్ అవుతుంది. సో ఇలా ఇండియాలోని అత్యధిక పార్లమెంటు స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్కి ఉన్న పవర్ అండ్ ఆ రాష్ట్రాన్ని ఆయన డెవలప్ చేస్తున్న విధానం చూసి మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో ఆయన ఇండియాలోనే బెస్ట్ పెర్ఫార్మింగ్ చీఫ్ మినిస్టర్గా నెంబర్ 1 ర్యాంక్ కొట్టారు. అండ్ దీనితో పాటు న్యూయార్క్ టైమ్స్ ఆయన్ని 2024 ఎలక్షన్స్కి మోడీ తర్వాత మన దేశానికి పీఎం క్యాండిడేట్ అయ్యే ఛాన్స్ ఉన్న వ్యక్తిగా సీఎం యోగిని పోర్ట్రేట్ చేసింది. అయితే ఇండియాలో రాజకీయాలు చేసే ఏ వ్యక్తికైనా బ్యాక్గ్రౌండ్లో కొన్ని కరప్షన్, స్కామ్స్ అండ్ క్రిమినల్ కేసెస్ లాంటి మచ్చలు ఉండటం చాలా కామన్. సేమ్ అలాగే యోగి ఆదిత్యనాథ్ మీద కూడా కొన్ని క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. లైక్ ఐపీసీ సెక్షన్ 506, 188, 147, 297 అండ్ 436. అయితే వీటికి కారణాలేంటి అండ్ ఒక సన్యాసి మీద ఎలాంటి క్రిమినల్ కేసెస్ ఎందుకు ఉన్నాయో మనం నెక్స్ట్ పొలిటికల్ కేస్ స్టడీలో డిస్కస్ చేద్దాం. బికాస్ ఈ వీడియోలో కేవలం ఉత్తరప్రదేశ్ డెవలప్మెంట్కి ఆయన తీసుకొచ్చిన పాలసీస్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాం. ఆయన పర్సనల్గా ఒక సన్యాసి నుండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అవ్వడానికి ఆయన ఇంప్లిమెంట్ చేసిన పొలిటికల్ స్ట్రాటజీస్ ఏంటో మనం నెక్స్ట్ పొలిటికల్ కేస్ స్టడీలో డిస్కస్ చేద్దాం. ఈ కేసు మీద మీలో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి బిజినెస్ అండ్ పొలిటికల్ కేస్ స్టడీస్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్కి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని క్వాలిటీ కేస్ స్టడీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.